తనకు సవాల్ విసిరి చర్చకు రాని రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటున్నారు కేటీఆర్. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా, లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాలు విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా. చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేది. బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు, బహిరంగ చర్చకు కాదు. సభలో చర్చ చేద్దాం, లేఖ రాయండి రమ్మని చెప్తా ఉన్నారు. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం. కేసీఆర్ గారు స్వయంగా రేవంత్ ఇక అసెంబ్లీ రాను బై, ఇక నువ్వు వాడికి వస్తే కడిగేస్తావు, ఈ రోడ్డు మీద కూర్చుందా మైక్ ఉండదని ఆయన అంటే, నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచన చేస్తావు, మరి కేసీఆర్ అడిగింది కదా నేను మాట ఇవ్వలేను, నేను కన్వే చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ గారే ప్రతిపక్ష నాయకుడే ఇక రోడ్డు మీద కూర్చుందాం అంటుంది కదా, మీరు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన ఆలోచన చేయండి, మీ ఒకటే కేటగిరీ కదా, ఇద్దరు ఫస్ట్ బెంచ్ లీడర్లు కదా, మీరు కొంత ఆలోచన చేస్తారా అని కొంత చర్చి ప్రయత్నం చేస్తాం. ఇక ఇప్పటి నుంచి కేటీఆర్, హరీష్ రావు గారికి రమ్మన్నా, ప్రెస్ క్లబ్కు రమ్మన్నా, ఏ క్లబ్కు రమ్మన్నా నేను వస్తాను. కేటీఆర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగింది, ఛాలెంజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుని. నువ్వోడో రాబోయి నీ పార్టీ అధ్యక్షుని తీసుకొని వచ్చి మాట్లాడు ముఖ్యమంత్రితోటి. నువ్వేనా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? నువ్వు ఐఎస్ ఆటున్న మంత్రి అయినోడు, నువ్వు నీతోటి ఛాలెంజ్ ఏంది? నువ్వేంది బసగాడివి, నీతో మాట్లాడమేంది? కేటీఆర్ నీకు దమ్ముంటే అసెంబ్లీకి నీతో పాటు నీ అయ్యను కూడా తీసుకొని రా, లేదంటే నువ్వు దద్దమ్మవైతే ఇట్లాంటి పరాచకాల ముచ్చటి. నీకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ము లేదంటే నువ్వు దద్దమ్మవే. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మీ అయ్యను ఎమ్మెల్యేగా గెలిపించి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చేస్తే ఇంట బంతాడు. నువ్వు అసెంబ్లీకి రా బాబు అని అంటే పోయి బజార్లో తిరుగు. సవాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్కి రమ్మనిలే, సవాల్ వేసిండు, రేపు చర్చ చేసుకుందాం అసెంబ్లీలో అంటుండు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఎందుకు వచ్చిండో కూడా తెలియని పరిస్థితి. ఆయన ప్రెస్ క్లబ్కి వచ్చి ముఖ్యమంత్రి ఎటో పోయినట్టు, ఏడికి పోయిండా, ఢిల్లీకి పోయినట్టు, ఎందుకు పోయిండా, ఏదో సంచులు వేసుకొని పోయినట్టు, ఏదో యూరియా సంచులకు పోయినట్టు, ఒక ఆయన తాడిచెట్టు ఎక్కుతాడట, ఏదో సామెత చెప్పిండు. నేను అనేది కొంచెం మెచ్యూరిటీ పెట్టు. పొద్దున పేపర్ నువ్వు దీన్ని బట్టి చూస్తే నువ్వు రాత్రి పండుకుంటప్పుడు 12, 3ంటికి పండుకొని 10, 11ంటికి లేచి ప్రెస్ క్లబ్కి వచ్చినట్టు ఉంది పేపర్ చదవకుండా.